దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు వారికి అంత జ్ఞానం ఇచ్చారు. వారు చిన్నవారేం కాదండి, పెద్ద. వారి చేతుల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏజెన్సీలో వారి లక్షల వచ్చి బట్టి దేవుని సేవకులకు సహాయం చేస్తున్నారు. ఈ ప్రాంతాలన్నీ అయిపోయాయి. ఈ ప్రాంతాల్లో 2 సంవత్సరాల బట్టి జరుగుతుంది. ఇప్పుడు ఏజెన్సీలో వెళ్తున్నారు. అంతటి యొక్క మహాన దేవుని ఏర్పాటు చేసుకున్న దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారికి అందరూ మనం చెప్పులు కట్టి దేవుని మహిమపరిచి వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మన ప్రభు యొక్క కృపను బట్టి మనందరము ఈ సాయంకాల సమయంలో ఇంటి రీతిగా మనం చేరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, అలాగే మన ఆత్మీయ జీవితాలను బలపరచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవాదేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు అయ్యగారు డేవిడ్ రాజు అయ్య గారు చెప్తూ వచ్చారు, నేను చిన్నవాడిని, అంతేకాకుండా నా చేతిలో ఎవరు లేరు కానీ నేను దేవుని చేతిలో ఉన్నాను. మనందరం కూడా దేవుని చేతిలో ఉన్నవారు. అంతేకాకుండా జరిగించే ప్రతి పరిచర్య కూడా అది దేవుడు ఆ మహిమను ఇస్తే, ఆ యొక్క అవకాశాన్ని కలిగిస్తేనే మనం చేయగలుగుతూ ఉంటాం. సో చాలా సంతోషం, చాలా చక్కని విషయాలు. నేను ఒకసారి సంఘానికి వెళ్ళినప్పుడు కూడా అయ్యగారు తన సాక్ష్యాన్ని చెప్పడం జరిగింది. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. దేవుడు ఒక మంచి అధికారంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని పిలుచుకుని ఈ ప్రాంతాల్లో, తెలియనటువంటి ప్రాంతాల్లో తిరిగి అనేక ప్రాంతాల్లో పరిచయం జరిగించడానికి అయ్యగారిని వాడుకుని, అంతేకాకుండా 4 పిల్లల్ని 2 సంవత్సరాల పాటు విడిచిపెట్టి పరిచయం చేయడం అంటే చిన్న విషయం కాదు. నేను పరిచర్యకు వెళ్తాము లేదా బైబిల్ స్టడీకి వెళ్ళాలంటే ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు ఒక భార్య ఉన్నది, ఒక కూతురు ఉన్నది, నెక్స్ట్ ఇంకొకరు లైన్లో ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటాను. అయితే అయ్యగారు దేవుడు పిలిచాడు అన్న తర్వాత అవన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రభు యొక్క పిలుపుకి లోబడి ఆయన జరిగినటువంటి పరిచర్య, అలాగే ఆయన యొక్క ఈ యొక్క ఫలం అంతా కూడా చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, చాలా గొప్ప పరిచర్య, గొప్ప సేవ జరిగించారని చెప్పని అయ్యగారిని బట్టి, ఆయన సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగానో ఆశించబడ్డాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు, అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. సో నేను నన్ను ఎప్పుడు కూడా చూడలేదు అయ్యగారు. చూడకుండానే తన తండ్రి గారు చెప్పారని చెప్పని వెంటనే నన్ను రమ్మని అడిగారు. సో అడిగినప్పుడు చాలా సంతోషించాను. నేను గత నెలలో 2 సార్లు అయ్యగారు సంఘానికి వెళ్ళినప్పుడు అయ్యగారు నన్ను అడిగింది ఏంటంటే, మీరు ఒక్క వారం పెనుగుతురు, ఆదివారం పెనుగుతురు సంఘానికి రావాలండి, ఇంకొక వారం నల్లమిల్లి తీసుకువెళ్తాను మిమ్మల్ని. ఇందాక అయ్యగారు ఏదో చెప్పారో అవన్నీ కూడా చెప్పారు. కానీ నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండను కదా అని చెప్పనేసి చూస్తానండి, ఒకవేళ సమయం కుదిరితే చూస్తాను, లేకపోతే చెప్పలేనని చెప్పడం జరిగింది. కానీ దేవుని యొక్క అనుకూలతను బట్టి ఇటు రీతిగా మీ మధ్యలో ఉండటం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించక ముందు అలాగే కూర్చుని ఉండగానే ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్లు చిన్న ప్రార్థన చేసుకున్నాను. అలా కూర్చొని ఉండగానే, ప్రభువా, నీ పాదసన్నిధికి వచ్చి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అవును ప్రభువా, ఈరోజు ఎంతో మంది వాక్యము లేని పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభువా. ఈ వాక్యము దొరకని పరిస్థితుల్లో అనేక లక్షల మంది ఉంటున్నారు ప్రభువా. మాకైతే గొప్ప ఆధిక్యత ఇచ్చావు నీ సన్నిధిలో ప్రభువా. చక్కగా మేము వాక్యం వినటానికి చక్కని కుదురుబాటును ఇచ్చావు ప్రభువా. మీరు మాట్లాడండి ప్రభువా. ఏ మనుష్యుడు మాట్లాడినా మాకు క్షేమం కలగదు ప్రభువా. నీ మాటలే ప్రభువా మాకు ఆదరణ ఇచ్చేవి, నీ మాటలే మమ్మల్ని బలపరిచేవి ప్రభువా. కాబట్టి మీరే మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క నడిపింపు ఈ స్థలం ఉంచండి.
వాక్యము విత్తబడుచు ఉంటుండగా అనేక హృదయాలను మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. కనికరించి కృప చూపించమని వేడుకుంటూ యేసునామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. నాకు ఒక చెడ్డ అలవాటు ఉందండి. ఈ అలవాటు ఏంటంటే, నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడితే ఆ మైక్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు మాట్లాడమని కూర్చుంటాను. ఎవరైనా మాట్లాడితే అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాట వినాలనుకుంటాను నేను. మీరు నా మాట వినాలనుకుంటే మీరు మౌనంగా ఉండాలి. లేదు మీరు నా మాట వినండి అని చెప్పి అన్నారనుకోండి, నేనే మీ దగ్గరకు వచ్చి మైక్ ఇచ్చి నేను కూర్చుంటాను. ఓకే, సో దయచేసి ఎవరు కూడా కొద్దిసేపు, నేను 12 గంటల వరకు చెప్పాను, కొద్దిసేపు మాట్లాడతాను. కొద్దిసేపు కూడా మనము చాలా క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఓకే, ఇవాళ నుంచి ఇవాళ రేపు ఎల్లుండు 3 దినాల పాటు ఈ యొక్క కూడికలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకు ఈ యొక్క కూడికలను అయ్యగారు ఏర్పాటు చేశారు? ఎవరైనా చెప్పగలరండి? ఇప్పుడు మాట్లాడచ్చు. ఉపవాస దినములు అమ్మా నాకు వినబట్టలేదు. ఉపవాస దినములు అనిపించింది. ప్రతిష్ఠించుకున్నారు. ఓకే, ఉపవాస దినములు ప్రతిష్ఠించుకున్నారు. వెరీ గుడ్. ఎందుకు ప్రతిష్ఠించుకున్నారు? ఏం కారణం? ఎలాగా కాలేజీలు లేవు, స్కూలు లేవు, కాలేజీలు ఓపెన్ చేశారు కదా. ఓకే, సో ఎలాగ ఏదో ఒక పని చేసుకోవాలి, లేదా సాయంత్రం పూట సంఘానికి వెళ్ళాలని చెప్పని, వెళ్ళి కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పని, లేదా టైం పాస్ కోసం వచ్చామని లేదు. ఎందుకు వచ్చాము అమ్మా? మన కోసం, మనల్ని మనం సరిదిద్దుకోవడానికి. వెరీ గుడ్. సో ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే, అయ్యగారికి పని లేక కాదు, లేకపోతే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలని కాదు, లేకపోతే ఇంకొక అయ్యగారు ఎవరో వచ్చారు అని చెప్పనేసి ఇదొక కూడిక పెట్టడం కాదు. కానీ ఈ యొక్క కూడికల ద్వారాగా ఈ అద్దము, వాక్యం అనేటువంటి అద్దంలో మనల్ని మనం చూసుకుని, నేను ఇంకా ఎలా ఉన్నాను, ఇంకా ఏ విధంగా నేను మార్పు చెందితే ఇక్కడ నుంచి దేవుడు నేను ఇంకా ఆత్మీయంగా బలపడగలుగుతానని చెప్పని మనల్ని మనము సరి చూసుకోవడానికి, మనల్ని మనము దిద్దుబాటు చేసుకోవడానికి, మనల్ని మనము పురికల్పుకుని ఇంకా ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఈ కూడికలు ఏర్పరచుకున్నాం. ఈ కూడికలకి ధన రూపంలో కానీ, అలాగే ప్రయాస రూపంలో కానీ ఎంతో ఖర్చు అవుతూ ఉంటుంది. అయినప్పటికీ దైవజనులు ప్రతి సంవత్సరం కూడా ఈ రీతిగా కూడికలు జరిగిస్తూ ఉంటారు. ఇక్కడే కాదు, మనము ఈ అనేక ప్రాంతాలు కనుక మనం చూసినట్లయితే, ఈ 9వ నెల 10వ నెల చూసినట్లయితే ఒక పండుగ వాతావరణం. ప్రతి సంఘాలు కూడా ఉపవాస కూడికలు ఏర్పరచుకుంటూ ఉంటాయి. అయ్యగారికి ఎక్కడ ఖాళీ ఉండదు. ఒక సంఘానికి అక్కడ అయిపోగానే మళ్ళీ ఇంకొక సంఘానికి, అక్కడి నుంచి ఇంకొక సంఘానికి వెళ్ళి వాక్యాలు చెప్పి అక్కడ వారిని బలపరిచి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే నా ఉద్దేశము, మనం ఈ సాయంకాల సమయం ఇక్కడికి వచ్చినప్పుడు మనము ఎట్టి రీతిగాను కూడా ఈ సమయాన్ని వృధాగా పోనివ్వకూడదు. ఏం చేయకూడదండి? వృధాగా పోనివ్వకూడదు. ఈ సమయాన్ని మనం కొద్దిసేపు ఇక్కడ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు ఈ సమయము మన జీవితంలో ఒక ఆత్మీయంగా మనల్ని ఎదిగించడానికి ఉపయోగపడేటువంటి సమయంగా ఇది ఉండాలని చెప్పని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్యము మీకే కాదు, నేను కూడా ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఇంకా బలపడాలి అనేటువంటి విషయాన్ని నేర్పించడానికి దేవుడు సిద్ధపడిన వాక్యంతో మీ ముందుకు రావడం జరిగింది. అయితే బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో కనుక మనం చూసినట్లయితే ఒక పుస్తకము నాకు చాలా ఇష్టమైనటువంటి పుస్తకం అది. మొట్టమొదటి పుస్తకం ఏంటంటే బైబిల్లో ఆదికాండం. నూతన నిబంధనలో మత్తయి సువార్త, తర్వాత యోహాను సువార్త నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి పుస్తకం. ఈ యోహాను సువార్తను కనుక మనం చూసినట్లయితే ఆ భక్తుడైనటువంటి యోహాను యేసు ప్రభు వారిని అతి దగ్గరగా చూసి ఆయన యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర రాస్తూ ఉన్నారు. మీరు ఈ
సువార్తలు కనుక మీరు చదివినట్లయితే మత్తయి సువార్త, మార్కు అలాగే లూకా సువార్త 3 కూడా ఒక రకంగా రాయబడితే యోహాను సువార్త కొంచెం వ్యత్యాసమే కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా గమనించారు నా విషయాన్ని? ఓకే, కొంతమంది చదువుతూ ఉన్నారు, మంచిది. మత్తయి, మార్కు, లూకా ఈ ముగ్గురు కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క జననము, ఆయన యొక్క జీవిత విధానము, ఆయన యొక్క పరిచర్య, ఆయన మరణ పునరుద్ధారణ గురించి మాట్లాడుతూ ఉంటూ ఆయన పరిచర్యలో ఎక్కువ శాతము ఆయన చేసిన అద్భుతాలను, ఆయన చేసిన మహత్కార్యాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అదే యోహాను సువార్తలోకి వచ్చినట్లయితే అక్కడ యోహాను మనం ఆలోచన చేస్తే ఆయన అక్కడ అద్భుతాల గురించి మాట్లాడు ఎక్కడ కూడా చాలా తక్కువగా ఉంటాయి అద్భుతాలు అనేవి. అయితే ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఒక సవివరమైనటువంటి ఒక సంభాషణను మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు మీరు 3వ అధ్యాయాన్ని కనుక చూసారనుకోండి, ఆ 3వ అధ్యాయంలో చూస్తే నికోదేముతో యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఉంటారు. అది ఒక పెద్ద అధ్యాయము. ఆ పెద్ద అధ్యాయంలో వారి యొక్క సంభాషణ చాలా విపులంగా, చాలా వివరంగా కనిపిస్తూ ఉంటుంది. 4వ అధ్యాయం చూసినట్లయితే యేసు ప్రభువు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంటారు. అది కూడా చాలా వివరంగా, చాలా పెద్ద సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత 5వ అధ్యాయంలో ఇలా కనుక మనం చూసుకుంటూ వెళ్తున్నట్లయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ నేనే నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పనేసి మాట్లాడి అక్కడ తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పని ఇవన్నీ కూడా చెప్పి చిన్నగా, ఏది కూడా చిన్నగా ముగించారు, పెద్దగా ఉంటుంది. సో అయితే మనం మిగతా సువార్తలో చూస్తే యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచాడు, ఈ వ్యక్తి యొక్క రోగాన్ని తొలగించాడు, లేకపోతే ఈ వ్యక్తి కళ్ళు తెరిచాడు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ యోహాను సువార్తకు వచ్చినప్పటికీ అవి చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి. ఏంటి అంటే యోహాను సువార్తకు ఈ 3 సువార్తలకు తేడా ఏమైనా ఉన్నదా? అంటే ఈయన కొంచెం ఏమైనా వెరైటీగా రాశాడా, లేకపోతే ఎందుకు అలా రాసి ఉండవచ్చు? మీరు ఎప్పుడైనా గమనించారా ఈ విషయాన్ని? కొని ఏం తేడాగా ఉన్నది 3 సువార్తలకి, ఇది ఒక వేరే సువార్త తేడాగా ఉన్నదని చెప్పని గమనించారని ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ యోహాను తన సువార్త ఎప్పుడు రాశాడంటే తను చనిపోయే కాలానికి ముందుగా, అంటే ఇంచుమించు 90వ శతాబ్దం, 90వ సంవత్సరంలో, మొదటి శతాబ్దము 90వ సంవత్సరంలో ఆయన ఈ యొక్క సువార్తను రాశాడు. అప్పటికి ఆ యొక్క సంఘం యొక్క పరిస్థితులు అనేవి అనేకమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. అప్పటి వరకు ఈ మత్తయి, మార్కు, లూకా వీరు సువార్తను రాసినప్పుడు అక్కడ ఏంటంటే సంఘానికి విశ్వాసులను రావాలి, లేకపోతే యేసు ప్రభు యొక్క గొప్ప కార్యాలు వారు తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారు సువార్తలను రాస్తే, యోహాను ఆయన సువార్త రాసే సమయానికి అప్పటికి అన్నీ కూడా అనేక మంది ఈ సువార్తలు విన్నారు. అయితే నేను అనుకున్నాడు మళ్ళీ సువార్త రాయటం కన్నా ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, 3 సువార్త రచయితలు ఏదైతే రాయలేకపోయారో అలాంటి విషయాలన్నీ కూడా ఆయన అక్కడ రాయడం జరుగుతూ వస్తుంది. ఇందులో ఈ యొక్క యోహాను సువార్త అంతా కూడా మీరు చదివినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు వారు నేను అనేటువంటి మాటలను 7 సార్లు పలుకుతారు. ఎవరైనా చెప్పగలరా? యేసు ప్రభు వారు నేను 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 అని చెప్పి అంటారు. ఎవరు చెప్పలేరా అమ్మా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఓకే, ఇంకా నేను అనే మాట యేసు ప్రభువు మాట్లాడుతూ నేను నిజమైన ద్రాక్షవల్లిని, జీవాహారము నేనే, జీవాహారము నేనే. ఇలాగా యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చెప్పేది ఏంటంటే జీవపు వెలుగు నేనే, వెలుగునని చెప్పనేసి ఆయన చెప్తూ ఉంటాడు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు యోహాను సువార్తలో 7 సార్లు నేనే అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటాడు. పునరుద్ధానము, జీవము నేనే అని చెప్పని లాజర్ని సమాధిలోకి పిలిచినప్పుడు ఆ మాట అంటారు.
సో ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్తలో యేసు ప్రభు వారు నేనే అనేటువంటి మాట మనం నిర్గమకాండం 3వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ మోషే గారికి మండుతున్న పొదలోంచి దేవుడిని యెహోవా మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా నీవెవరు అని అడిగి ఈ ఇశ్రాయేల్ ప్రజలు అడిగితే నేనేం చెప్పాలి అని చెప్పంటే అక్కడ దేవుడు ఏమో సమాధానం ఇస్తున్నాడండి. ఉన్నవాడను అనువాడనై ఉన్నాడని చెప్పి అక్కడ మోషేతో చెప్తూ ఉన్నారు. అంటే అక్కడ ఆయన ఏమనంటే ఐయామ్ హూ ఐయామ్ అంటున్నాడు. అంటే నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పని అక్కడ ఏదైతే పదాలు అక్కడ యెహోవా వాడుతూ ఉన్నాడో అదే పదాలని యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే నేనేనటువంటి మాట చెప్పడం ద్వారాగా ఆయన యొక్క దైవత్వాన్ని అక్కడ చూపిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ కాలంలో యోహాను ఈ సువార్త రాస్తున్నటువంటి కాలంలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల్లో ఒక తప్పుడు బోధ అనేది ప్రచారం అవుతూ ఉండేది. ఆ తప్పుడు బోధ ఏం చేస్తుండేదంటే యేసు ప్రభు వారు ఆయన దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త మాత్రమే. అంతేకాకుండా దేవుడైతే ఈ పాప శరీరాన్ని ఆయన ఏమాత్రం ధరించలేడు. ఎందుకంటే అయితే నువ్వు మంచిగానే ఉండాలి లేకపోతే చెడ్డగానే ఉండాలి తప్ప నువ్వు చెడ్డవాడిగా మంచివాడిగా నువ్వు ఉండలేవు. ఈ శరీరం అనేది చెడ్డది, పాపంతో నిండుకున్నది. సో ఒక దేవుడు అనేవాడు ఈ చెడ్డ శరీరాన్ని ధరించలేడని చెప్పనేసి ఒక తప్పుడు బోధ అక్కడ జనాల సంఘాలను అక్కడ విస్మయానికి గురి చేస్తూ ఉంది. అప్పుడు ఈ యొక్క సువార్త రాయడం ద్వారా చెప్పేది ఏంటంటే యేసు ప్రభువారు నేనే జీవాహారము, నేనే అంతేకాకుండా నిజమైన ద్రాక్షవల్లి నేనే పునరుద్ధానము జీవము అని చెప్పని ఆ మాటలు చెప్పడం ద్వారా అక్కడ యోహాను చెప్పేది ఏంటంటే ఆ రోజు మోషేతో మాట్లాడినటువంటి యెహోవా దేవుడు ఎంతైతే ఉన్నతమైన వాడో అంతే ఉన్నతమైన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చెప్పడం ఆయన యేసు ప్రభువారు ఆయన దైవత్వములు మానవుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన 100% ఆయన దేవుడిగా ఉన్నాడు. ఆయన దైవత్వము ఏమాత్రము కూడా తగ్గిపోదు అన్నటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతూ ఉంటూ ఉన్నారు. సో ఇక్కడ మనము ప్రాముఖ్యంగా చూసినట్లయితే యేసు ప్రభు వారు నేనే అని పలికినటువంటి ఒక సందర్భంలోంచి ఈ రాత్రికాల సమయంలో మనం మాట్లాడుకోబోతున్నాం. మనందరం కూడా బైబిల్స్ తెరిచినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 9 వచనాలు ఈరోజు మన ధ్యాన భాగంగా మనం ధ్యానించుకుందాం. ఆయన తీసి పారవేయును, ఫలింపు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చాలా ఒక్కసారి ఇక్కడ ఆగుతాము. మనం 4వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా చెప్పబడుతూ ఉన్నది. 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. అర్థమైందండి? చాలా సింపుల్ గా చెప్తున్నారు, కానీ చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు మాట. చాలా సింపుల్ గా చాలా సులువైనటువంటి మాట. మీరు నా యందు నిలిచి ఉండాలి, నేను మీ యందు నిలిచి ఉంటాను. మీ యందు నేను నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు అని చెప్పండి. సింపుల్. అమ్మా ఓకే, ఇక్కడ ఆయన అంటున్నాడు ఏమని, నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉండాలంటూ ఉన్నాడు. మనము మన యొక్క క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే మనము ఆయనలో నిలిచి ఉండాలి. మనం ఎక్కడ నిలిచి ఉంటున్నాము? ఎక్కడ నిలిచి ఉంటున్నామండి? టీవీల ముందు నిలిచి ఉంటున్నాం. సీరియల్ ఇంట్లో మొగుడికి అన్నం కూడా పెట్టకుండా సీరియల్ చూసేటువంటి స్త్రీమూర్తులు చాలా మంది ఉన్నారు. ఇంట్లో పిల్లల్ని పట్టించుకోకుండా
సీరియల్ పిక్చర్లో పడి ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను స్త్రీలందరి గురించి చెప్పట్లేదు, పురుషులు కూడా ఉంటారు. ఎక్కడ ఉంటారు ఈ పురుషులు? ఎక్కడ ఉంటారు? ఎక్కడ నిలిచి ఉంటారు వీళ్ళు? అక్కడే నిల్చుంటారు, అక్కడే కూర్చుంటారు, కొంచెంసేపు అక్కడే పడుకుంటారు. అక్కడే వచ్చి కుక్కలు తిరుగుతాయి, ఏవో చేస్తాయి, అయినా కానీ వాళ్ళకి సోయ లేదు. కానీ దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే రాత్రికాల సమయంలో మనము ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఇమీడియట్ గా మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మనము ఒక అడుగు తీసుకుని ఒక అడుగు ఆయన వైపు వేస్తే ఆయన ఏం చేస్తున్నాడు? నేను మీ యందు నిలిచి ఉంటానంటున్నాడు. ఉదాహరణకు మీ ఊర్లో సర్పంచ్ గారు కానీ, లేకపోతే రీసెంట్గా ఎంపీటీసీ డిప్యూటీ ఎలక్షన్స్ అయినాయి, లేదా ఎమ్మెల్యే గారు కానీ, మీరు ఒక అడుగు వేయండి మీతో పాటు నేను ఒక అడుగు వేస్తానని చెప్పని ఎవరన్నా చెప్పారండి మనకి? మీరు ఒక చిన్న పని చేయండి మీతో పాటు నేను ఒక చిన్న పని చేస్తానని చెప్పారా? చెప్పారు. కానీ యేసు ప్రభు వారు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ లోకమంతా కూడా ఆయన యొక్క చేతుల్లో పెట్టుకున్నటువంటి గొప్ప దేవుడు, ఆయన ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడు? మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటానంటున్నాడు. సో యేసు ప్రభు వారు ఎప్పుడైనా కానీ మనల్ని ఒక పని చేయమంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దానికి తప్పకుండా ఆయన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆ పని కూడా దేనికంటే అది మన క్షేమం కోసమే, మనం ఆత్మీయంగా బలపడడం కోసమే. అక్కడ ఏమన్నంటే మీరు నా యందు నిలిచి ఉండాలి. ఒకవేళ మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. నేను మీ యందు నిలిచి ఉంటే ఏముంటుంది? అక్కడ ఆశీర్వాదం, అక్కడ ఫలింపు, అక్కడ గొప్ప దీవెనలు మనం చూడగలుగుతాం. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితాల్లో ఈ ఆశీర్వాదం మనం చూడలేకపోతున్నాం. చాలా మంది క్రైస్తవ జీవితాల్లో అటువంటి గొప్ప నిశ్చయత మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనము ఆయన యందు నిలిచి ఉంటాం. ఇప్పుడున్న మీలో ఎంతమంది కూర్చున్న వారే కానీ, ఆన్లైన్లో చూస్తున్న వారే కానీ, ఎంతమంది గుండె మీద చేసుకుని నేను క్రీస్తునందు నిలిచి ఉన్నానని చెప్పగలరు? ఒకసారి మీరు నాకు సమాధానం చెప్పాల్సిన పని లేదు, మీకు మీరే సమాధానం చెప్తున్నారు. ఎంతమంది ధైర్యముగా నేను క్రీస్తునందు నిలిచి ఉన్నానని చెప్పగలరు? ఈరోజు క్రైస్తవ్యాన్ని కనుక చూసినట్లయితే ఆదివారం సంఘానికి వెళ్తూ ఉన్నాం, శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం, బుధవారం స్త్రీల సమాజం ఉన్నది, లేకపోతే యవనస్తులు కూడుకున్నది, వెళ్ళి వస్తూ ఉన్నాము అన్నట్టుగానే ఉంటున్నాము తప్ప మన ఆత్మీయతలో మనము బలపడుతున్నట్లుగా ఆ సంకేతాలు మనం ఏమి కూడా చూడలేకపోతున్నాం. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు మనకు ఎవరో హింస చేస్తారు, బయట వాళ్ళు వచ్చి మనల్ని హింసిస్తారు, లేకపోతే సాతాను మనల్ని శోధిస్తాడు, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాం. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మనకు జరుగుతున్నటువంటి పొరపాటు ఎక్కడంటే మనమే ఆయన ఎందుకు నిలిచి ఉండటం లేదు. మనమే ఆయన ఎందుకు నిలిచి ఉండకపోతే ఆయనలో జీవాన్ని మనం ఏమాత్రం కూడా పొందుకోలేము. ఇక్కడ చూడండి, మీ ఇంటి దగ్గర, ఇంటి చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి కదా, చెట్లలో ఎప్పుడైనా ఒక కొమ్మ ఎండిపోవడం మీరు చూసారా? ఒక కొమ్మ ఉన్నటువంటి కొమ్మ ఎండిపోవడం మీరు చూసారా ఎప్పుడైనా? ఎందుకు ఎండిపోయిందా కొమ్మ? ఆ కొమ్మ ఆ చెట్టు నుంచి వేరు చేయబడింది. ఆ కొమ్మ ఆ చెట్టులోంచి ఆ జీవం అనేది వెళ్ళడం ఆగిపోయింది. ఆ జీవం అనేది ఎప్పుడైతే ఆగిపోయిందో మెల్లమెల్లగా దాని ఆకులు ఎండిపోతూ ఉంటాయి. దాని ఆకులు ఎండిపోయి ఆ చెట్టులోంచి ఆ జీవం అనేది ఆ కొమ్మలోనికి వెళ్ళక కొద్ది రోజులకి ఆ కొమ్మ కూడా ఎండిపోయి నిస్సారమై బలము లేని దానిగా మనం చేతిలో లాగితే చేతికి వచ్చేస్తుంది. అదే ఆ కొమ్మలోకి జీవం వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎంత గట్టిగా కొట్టినా కానీ మన చేతికి దెబ్బ తగులుతుంది తప్ప దానికి ఏమి కూడా అవ్వదు. అలాంటి స్థితి ఎక్కడంటే ఆ కొమ్మ ఆ చెట్టులో నిలిచి ఉంటుంది. మనము క్రీస్తులో నిలిచి ఉంటేనే మనము అభివృద్ధి అనేది చెందగలుగుతాము. కానీ
మనము ఫలించగలుగుతాము. కానీ క్రీస్తునందు కాకుండా ఈ లోక వ్యాపారంలో కనుక మునిగిపోయినట్లయితే మనలో ఆ అభివృద్ధి అనేది, ఆ ఫలింపు అనేది ఏ మాత్రం కూడా చూడలేదు. ఒకవేళ మీకు ఫలింపు కలుగుతుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ క్రీస్తునందు లేనట్లయితే మన ఆత్మీయంగా ఏమాత్రం బలపడదు. మీరు అనుకోవచ్చు, మీరు ఎలా చెప్తారు అయ్య గారు, మేము క్రీస్తునందు లేము, ఆయన ఎందుకు నిలిచి లేమని చెప్పి మీరు ఎలా చెప్తారు? మేము కొయర్లో పాటలు పాడుతూ ఉన్నాము, లేకపోతే మేము వాక్యాలు చదువుతాము, మేము ఇంకా ఇలా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉంటాము, లేకపోతే వాక్యాలు వింటాము, అది చేస్తాము, ఇది చేస్తాము. మంచిదే, ఇవన్నీ చేస్తాము. ఇవన్నీ చేస్తూ కూడా ఆయనలో నిలిచి ఉండకుండా కూడా మనం ఉండొచ్చు. తెలుసా విషయం మీకు? ఇవన్నీ చేస్తూ కూడా ఆయనలో నిలిచి ఉండకుండా మనం ఉండగలం. ఎలాగా అంటే, మనం చేసేది ఈ పాటలు పాడటం కానీ, వాయిద్యాలు వాయించడం కానీ, లేకపోతే ఇంకేదైనా పరిచయంలో మనం పాల్గొంటున్నప్పుడు అది ఒక పనిలా మనం భావించి మనం ముందుకు వెళ్తున్నాం. మాస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు పాడమని, నేను పాడతాను. మాస్టర్ గారు నాకు సమయం ఇచ్చారు, లేదా నాకు ఏదో ఉంది కాబట్టి నేను ప్లే చేస్తాను. లేకపోతే మాస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను వాక్యం చెప్తాను. అయితే దేవునితో నాకు సరైనటువంటి సంబంధం లేకుండా, దేవునితో నేను సమయాన్ని గడపకుండా నేను వాక్యం చెప్పచ్చు, నేను పాటలు పాడచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ అది దేవునికి ఎంతవరకు ఇష్టకరంగా ఉంటుంది అన్నది మనం ఆలోచించాలి. మనము క్రీస్తు యందు నిలిచి ఉండి మనం పాట పాడుతూ ఉంటే కఠినమైన హృదయాలు కదిలింపబడాలి. హల్లెలూయా. మనము క్రీస్తునందు నిలిచి ఉండి వాక్యం అందులో లోతులోకి వెళ్ళి మర్మాలు చెప్పాల్సిన పని లేదు. ఆ వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తేనే కొన్ని హృదయాలు దేవునికి చెప్పబడుతుంది. అది ఎక్కడ అంటే మనము క్రీస్తునందు నిలిచి. ఇక్కడ యేసు ప్రభు వారు యోహాను భక్తుడు ఈ 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలను ఆయన రాస్తూ ఉన్నాడు. ఆయన రాసి ఈ 15వ అధ్యాయము ఈ 9-10 వచనాలు ఇవన్నీ కూడా దేని గురించి మాట్లాడుతున్నంటే ఒకే ఒక్క దాని గురించి మాట్లాడుతున్నాడు. నన్ను వెంబడించేటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి మీరు, నా పక్షంగా నిలబడినటువంటి మీరు ఇంకా ఫలింపు చూడాలి అంటే మీరు నా యందు నిలిచి ఉంటారు. నా యందు నిలిచి ఉంటేనే మీలో ఆ ఫలింపు అనేది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని అక్కడ ఈ యొక్క గ్రంథంలోంచి మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇశ్రాయేలుని కనుక మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఈ యొక్క ద్రాక్షవల్లితో పోల్చడం జరుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలుని ద్రాక్షవల్లితో పోలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ కాలంలో ఈ ద్రాక్ష తోట అనేది ఇశ్రాయేలు దేశంలో కానీ చుట్టుపక్కల దేశాల్లో ఈ ద్రాక్ష తోట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి, మంచి లాభదాయకమైనటువంటి, వ్యవసాయకారమైనటువంటి ఒక చెట్లు, ఒక ఫలాలు ఇచ్చేటువంటి చెట్టు. సో ద్రాక్ష తోట ఏ విధంగా అయితే ఫలిస్తూ ఉంటుందో, ఏ విధంగా తన యజమానునికి ఒక గొప్ప మహిమను తెస్తూ ఉంటుందో, అట్టి రీతిగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మహిమను తెచ్చేవారిగా ఉండాలి. ఆయన ఎందుకు ఫలించి వారు గొప్పగా దేవుని నామాన్ని ఘనపరచాలని చెప్పనేసి అక్కడ దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుని ఈ ద్రాక్షవల్లితో పోలుస్తూ ఉంటారు. సో దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనము కూడా ఆ ద్రాక్షవల్లితో మనం పోల్చబడ్డాం. ఆ ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి మనందరము కూడా ఎవరమంటే బ్రాంచెస్, తీగలం. మనందరం ఒక్కొక్కరం ఒక్కొక్క తీగ. మీరు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క తీగ కాదండి. అర్థమవుతుందా? నేను చర్చికి వెళ్తున్నాను కదా మా ఆయన కూడా రక్షించబడతారులే, నేను చర్చికి వెళ్తున్నాను కదా నా పిల్లలు కూడా రక్షించబడతారు కాదు. ఇది నేను చేస్తున్నటువంటి భక్తి, నాకు ఉన్నటువంటి ఆ విశ్వాసము అది నన్ను కాపాడుతుంది తప్ప అది నా భర్త ఎటుపోయినా కానీ, నా పిల్లలు ఎటుపోయినా కానీ వాళ్ళని కాపాడుతుందని కాదు. ఎవరికి వారు వ్యక్తిగతంగా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే వారు రక్షణ పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనందరము కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క తీగగా మనం ఉంటూ ఉన్నాం. సో ఈ తీగలుగా ఉన్నటువంటి మనందరం యొక్క బాధ్యత ఏమిటి అంటే మనము
7:30 అవ్వగానే కార్తీక దీపం పెట్టుకోవాలి. 7:30 నాకు టైం చేస్తుంది. 8 అవ్వగానే ఇంకోటి ఏంటమ్మా చెప్పండి. గృహలక్ష్మి అంట. ఇది కాదు, తీగలుగా ఉన్నటువంటి మనము 24 గంటలు 24/7 మనము దేవుని యొక్క ఆలోచనలో మనం ఉండగలరు. మనము అక్కడ పౌలు భక్తుడు చెప్తుంటాడు, మేము తినను త్రాగినను ఏమి చేసినను అది క్రీస్తుకి మహిమకరంగా ఉండడానికే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకటి ఆలోచన చేయండి. అంటే నేను వాక్యంలో కాదు కానీ బయట విషయం చెప్తూ ఉంటున్నాను. ఒకవేళ మీతో పాటు యేసుప్రభు వారు ఉన్నారు, మీతో పాటు యేసుప్రభు వారు ఉన్నారు, మీరు 7:30కి ఆన్ చేశారు, ఏదో ఛానల్ పెట్టి సీరియల్ చూస్తూ ఉన్నారు. యేసుప్రభు వారు మీ పక్కనే కూర్చున్నారు, మీరు చూస్తున్నారు, ఆ సీరియల్ వస్తుంది చూస్తున్నారు. పక్కన యేసుప్రభు వారు మీరు చేస్తున్న పనిని బట్టి ఏమన్నా సంతోషపడతారా? అమ్మా నా బిడ్డ ఎంత చక్కగా ఆ క్యారెక్టర్స్ని ఇవాల్యుయేట్ చేస్తుంది, ఎంత చక్కగా అత్తగారి గురించి మాట్లాడుతుంది, ఎంత చక్కగా ఆ పరిస్థితులను బట్టి ఆమె ఎమోషన్ అయిపోయి ఎంత బాగా ఆమె గురించి ఫీల్ అవుతుంది. సో ఇలాంటి కూతురు నాకు ఉంది, చాలా సంతోషం అని చెప్పాను. దేవుడు ఆనందపడతాడా? మనం ఏ పని చేసినప్పటికీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ నేను చేస్తున్నటువంటి పనిలో యేసుప్రభువు నా పక్కన ఉంటే ఈ పనిని బట్టి సంతోషిస్తాడా? మా అందరిలో పొరపాట్లు ఉంటాయి, మనము ఆ పొరపాటును సరి చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాలి, నేను చేసే పని ద్వారాగా యేసుప్రభు వారు సంతోషపడతారు. నేను సీరియల్ అవి చూడను కానీ క్రికెట్ చూస్తూ ఉంటాను. నేను సాయంత్రం ఎక్కడికి వెళ్ళాలి, ఇంటి దగ్గరే కూర్చున్నాను. సో 8 గంటలకి క్రికెట్ మ్యాచ్ వచ్చింది, పెట్టుకుని చూస్తూ ఉన్నాను. ఈరోజు కూడా మ్యాచ్ ఉంది. ఒకప్పుడు ఏం చేసేవాడిని అంటే ఆ మ్యాచ్ వచ్చినప్పుడు స్కూల్ కూడా పక్కకి పెట్టేసి స్కూల్ కూడా వెళ్ళకుండా మ్యాచ్ చూసేవాడు. ఇప్పుడు నాకు తెలుసు ఏంటంటే అది నాకు ప్రాముఖ్యం కాదు. మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే స్కోర్ ఎంత ఎవరి దగ్గరైనా తెలుసుకోవచ్చు, అంత అవసరం లేదు. అంటే నా యొక్క ఇంట్రెస్ట్ అనేది ఏమైపోయిందంటే తగ్గిపోయింది. అక్కడ చూస్తాను కానీ నా ప్రయారిటీ, నా ప్రాధాన్యత ఏంటంటే దేవుడు. నా ఇక్కడ దేవుని పని ఉన్నది, ఆ దేవుని పని నా యొక్క సంతోషం అంటే దేవుని పని అంటే మనము ఎలా ఆలోచన చేయాలంటే ఆ తీగగా ఉండటం అంటే మనం ఎట్లా అంటే దేవుని పని. ఒకవేళ దేవుడు నా పక్కన ఉంటే ఆ పనిలో నేను చేసే పనిని బట్టి దేవుడు ఏదైనా సంతోషించగలరా అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. చాలా వరకు పల్లెటూరులో చూస్తూ ఉంటాం, ఒక్కొక్కరు ఉంటూ ఉంటారు. ఇదే మాట నేను కాంతయ్య చరిత్ర కూడా చెప్పడం జరిగింది. ఎవరో ఒకరు వీధిలో ఒకరు ఉంటారు, వాళ్ళు వాలంటరీ జాబ్ తీసుకుంటారు. ఎవరు వారికి జాబ్ ఇవ్వరు. వాలంటీర్ జాబ్ ఏంటంటే పొద్దున్నే ఈ వీధికి వెళ్ళి అక్కడున్న సమాచారం అంతా పోగేసుకొస్తారు. నెక్స్ట్ మధ్యాహ్నం కొంచెం భోజనం చేసేసి ఏమని చేస్తారు, ఇంకో వీధికి వెళ్ళి వాళ్ళు తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ పాస్ చేస్తూ ఉంటారు. ఉంటారా? మీ ఊళ్ళో ఉన్నారా లేదా అలాంటి వాలంటీర్? ఇంకా వాళ్ళకి వేరే పని ఉంటుంది. మా ఊళ్ళో కూడా ఒక ఆమె ఉంది, మా ఇంటి దగ్గరలోనే ఉంటున్నాం. పొద్దున్నే లేస్తుంది, లేవగానే కొంచెం తినేసి వెళ్తుంది, ఒక వైపుకి వెళ్తుంది. ఎలా అంటే నిజంగా పనికి వెళ్ళేవారు కూడా ప్రాంప్ట్గా టైంకి వెళ్ళరు. అంత పక్కాగా టైంకి స్టార్ట్ చేస్తున్నాము డ్యూటీ. వెళ్ళిపోతుంది మొత్తం ఇంట్లో వెళ్ళి అందరి ఇంట్లోకి వెళ్ళి అరుగులో కూర్చొని అక్కడ కూర్చుని ఆ మాట ఈ మాట ఊర్లో ఏం జరిగిందో విషయం ప్రతి విషయాన్ని పోతు కూర్చున్నట్టు చెప్తుంది. మధ్యాహ్నం వరకు ఒక ఏరియా కవర్ చేస్తారు, మధ్యాహ్నం ఇంకొక ఏరియా కవర్ చేస్తారు. ఇలాంటి అంటే అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పుడు మాటలు చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ఒక మాట అంటే అన్నదానికి 3-4 అర్థాలు తీస్తూ ఉంటాయి. సంతోషిస్తాడండి దేవుడు అలాంటి పనులు చేస్తే మనం అస్సలు సంతోషం. యేసుప్రభు గారు మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, దీనికి మించినది నాకు అక్కడ దాకా రాదు. దీనికి మించినది
దుష్టుని నుండి వచ్చింది అంటే, దుష్టుని నుండి కలిగింది అంటే. అంటే ఒకవేళ మన మాట అవును కాదు అని చెప్పి అంటున్నామంటే అది దుష్టుని నుంచి వచ్చింది. మనం ఒకసారి అవునంటే అది అవునంతే, కాదంటే కాదు. అంతేగాని ఆ అవును కాదు మధ్యలో మనము అటు ఇటు తటపడాయిస్తున్నాము అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే దుష్టుని యొక్క ప్రభావము మన మీద ఉంది. మనము ఆయన యందు నిలిచి ఉండటం లేదు, మన యందు దుష్టుడు నిలిచి ఉంటూ ఉన్నాడు. ఆ దుష్టుడి యొక్క ప్రభావాన్ని బట్టి మన మాట ఇక్కడ అవునైతే అక్కడ కాదు అవుతుంది. సంఘంలో అవునవుతుంది, సంఘం మెట్లు దిగగానే అక్కడ అవునన్నది మనమే, సంఘం మెట్లు దిగి కిందకి వెళ్ళగానే కాదైపోతుంది. సంఘం బయట కాదు అన్నది సంఘంలోకి వచ్చాక అవునంటుంది. కాదు. యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ మాట అవునంటే అవును, అది ఎక్కడైనా కానీ, కాదంటే కాదు, అంతే తప్ప వేరే ఏది రెండో ఆలోచన అనేది మనకు ఉండకూడదన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ 4వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటుంది. సో నిలిచి ఉండమని చెప్పని ఇక్కడ యేసు ప్రభువు వారు తన శిష్యులకు చెప్తూ ఉన్నాడు. చూడండి 14వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువు వారు శిష్యులు వీరందరూ కూడా మేడగదిలో ఉండి వారు ప్రభు బల్లను తీసుకుని అక్కడ నుంచి బయటకు వస్తున్నటువంటి సమయంలో తర్వాత 15వ అధ్యాయం మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆయన ఎప్పుడైతే ఆ మేడగదిలో ఉన్నారో ప్రభు బలం తీసుకుంటున్నారో దాని అర్థం ఏంటంటే ఆయన యొక్క పరిచర్య చివరి దినాల్లోకి వచ్చేసింది. పరిచర్య చివరి దినాల్లోకి వచ్చేసింది. ప్రభు బలం తీసుకున్న తర్వాతే ఆయన అప్పగించబడ్డాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన పరిచర్య చివరి దినాల్లోకి వచ్చేసిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యందు నిలిచి ఉండి వారి యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని చెప్పనేసి యేసు ప్రభు వారు కోరుకుని ఈ మాటలు చెప్తూ ఉంటారు. నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడని చెప్పనేసి చెప్పి, అలా పారవేసేటువంటి పరిస్థితి మీకు వస్తుందేమో, ఆగండి, అలాంటి పరిస్థితి మీకు వస్తుందేమో ఆగండి అని చెప్పి ఆయన ఏమంటాడంటే మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను, అప్పుడు నా జీవము మీలోనికి వస్తుంది, అప్పుడు మీరు ఏమీ ఫలించకుండా ఉండరు కానీ మీరు ఫలిస్తారు. ఎలా ఫలిస్తారు? బహుగా అంటే ఉన్నతమైనటువంటి ఫలితాలను, ఉన్నతమైనటువంటి ఫలాలను మనం ఇచ్చేటువంటి వారిగా ఉంటామని చెప్పనేసి అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యందు నిలిచి ఉండుట. ఎలా ఆయన యందు మనం నిలిచి ఉండగలం? ఆయన యందు నిలిచి ఉండమంటున్నాడు. ఎలా నిలిచి ఉండాలి? ఆయన యందు ఏం చేస్తే మనం ఆయన యందు నిలిచి ఉండగలుగుతాం? ఏ రకమైనటువంటి జీవిత విధానాన్ని మనం జీవిస్తే ఆయన యందు నిలిచి ఉంటామంటే కొన్ని విషయాలు నేను ఈ రాత్రికాల సమయంలో మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే మనము ఆయన యందు ఏ విధంగా నిలిచి ఉండగలము అంటే మనము క్రీస్తునందు కదల్చబడినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. ఎలాంటి విశ్వాసం అండి? ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్తారా? కదల్చబడని విశ్వాసం అని చెప్పారా మీ పక్క వాళ్ళకి? అంటే మన దేవుడు మన నుంచి కోరుకునేటువంటి విశ్వాసం ఎలాంటిదంటే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు అయ్యే పర్వాలేదులే, దేవుడికి నా బాధ తెలియదా, ఒక్కసారికి ఇలా వెళ్తే ఏం కాదు, ఒక్కసారికి ఈ వాక్యాన్ని పక్కన పెట్టి నాకు నచ్చినట్టుగా చేస్తే ఏం కాదు, నా పరిస్థితి దేవుడు తెలుసు కదా అని చెప్పని అనుకుంటూ ఉంటాం. అది కదల్చబడినటువంటి విశ్వాసం. అంతేనండి? అంతేనా? కాదు. కదల్చబడని విశ్వాసం ఏంటంటే ఎన్ని తుఫానులు రాని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొని, ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా మనం వెళ్తున్నప్పటికీ కూడా నేను నా విశ్వాసాన్ని విడిచిపెట్టాను.
చూడండి, యోబు భక్తుడు ఈ యొక్క విశ్వాసాన్ని గురించి కనుక చూసినట్లయితే యోబు విషయం నాకు చాలా చాలా ఇప్పటికి ఆశ్చర్యంగా కలిగిస్తూ ఉంటుంది. ఆయన ఈరోజు ఇదే విషయాన్ని నేను ఉదయకాలం మా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. యోబు, మనం యోబు గ్రంథం కనుక చూసినట్లయితే అక్కడ మొదటి వచనాల్లో మొదటి అధ్యాయంలో చూస్తే అక్కడ యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, నిందారహితుడు అని చెప్పనేసి ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే అక్కడ దేవుడు ఈ యొక్క సాతాను అటు ఇటు తిరుగుతూ ఉంటే దేవుడు ఆ సాతాన్ని పిలిచాడు. పిలిచి దేవుడే అడుగుతున్నాడు అక్కడ ఏమని, నీవు నా సేవకుడైన యోబుని గురించి నీవు ఆలోచించావా అని చెప్పని అడుగుతూ ఉన్నాడు. అడిగితే అప్పుడు సాతాను ఏం సమాధానం చెప్తున్నాడు, నీవు ఆయన కంచె వేసి కాపాడావు కాబట్టి, నీవు ఆయనకు అన్ని సౌకర్యాలు ఇచ్చావు కాబట్టి ఆయన నిన్ను నీ మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, లేకపోతే ఆయన నీ వైపు ఉన్నాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఓకే నువ్వు అన్నావు కదా సరే అని చెప్పని ఆయనకి ఏం చేశాడంటే ఆయనను ఏదైనా చేయొచ్చని చెప్పిన అధికారాన్ని సాతానికి ఇచ్చాడు. సాతానికి ఇచ్చినప్పుడు ఆ సాతాను ఏం చేశాడంటే ఈ ఒక్క దెబ్బతో యోబు జీవితం అయిపోయింది. తనకున్నటువంటి కుమారులను, తన సంతానాన్ని చంపేశాడు, తనకున్నటువంటి సంపద అంతటినీ తీసేసుకున్నాడు. అనుకున్నాడు ఇది ఒకే దెబ్బతో యోబు దేవుని దూషిస్తాడు అని చెప్పి అనుకున్నాడు. కానీ యోబు విశ్వాసం ఎలా ఉందో చూసారా, రెండవసారి సాతాను దేవుని కంట్లో పడేలాగా అక్కడ యోబు విశ్వాసం చేశాడు. అనుకున్నాడు నేను మరలా వెళ్ళి యోబు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, నాకు ఒకే ఛాన్స్ నాకు ఇస్తే చాలు, ఆ ఒక్క ఛాన్స్ లో నేను యోబుని నాశనం చేస్తాను అనుకున్నాను. కానీ ఇటువైపు యోబు ఏం చేస్తున్నాడు, వేదన చెయ్యి, నువ్వు నా కొడుకులు తీసేసుకో, నా సంపద తీసేసుకో, నా గొర్రెలను నా మేకలు ఎవరు తీసేసుకో, కానీ నా దేవుణ్ణి ఎంత మాత్రము నేను విడిచిపెట్టనని చెప్పని ఆయన స్థిరంగా నిలబడ్డాడు. కాబట్టి మరలా రెండవసారి సాతాను దేవుని దగ్గర బేరానికి వెళ్ళాడు. ఏమంటున్నాడు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనకు ఆరోగ్యాన్ని కలగజేసావు కాబట్టి ఆయన నేను స్తుతిస్తూ ఉన్నాడు, నాకు ఒక అవకాశం ఇస్తే మరొక అవకాశం కావాలనుకున్నాడు. మన జీవితాల గురించి ఎప్పుడైనా సాతాను అలా చెప్పగలుగుతాడండి? మనం ఒక రౌండ్లోనే అయిపోతాం, మనం ఫస్ట్ రౌండ్లోనే వచ్చేస్తాం ఇంటికి, ఫస్ట్ రౌండ్లోనే అయిపోతుంది మన పని, అక్కడే మనం చాలు. చిన్నది ఏదో చిన్న ముళ్ళు పడవగానే చాలు, అమ్మ దేవుడు లేడు ఏమీ లేడు, ఈ పాస్టర్కి పని లేదు, ఈయనకి పని లేదు, ఏదో చెప్తారంట, అవునా కదా? కానీ యోబు శ్రమలను ఒకసారి ఆలోచించాను, యోబు వెళ్ళినటువంటి ఆ పరిస్థితిని ఒకసారి ఆలోచించాను. ఎన్ని శ్రమల గుండా ఆయన వెళ్ళినప్పటికీ అక్కడ ఆయన దేవుని విడిచిపెట్టలేనటువంటి కదల్చబడినటువంటి విశ్వాసము, ఆ కదల్చబడిన విశ్వాసము ఆయన దేవుని యొక్క ప్రేమలో పునాది వేయబడిందండి. అక్కడ చూస్తే అక్కడ యోబును గూర్చి రెండవసారి సాతాను దేవుని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. మరలా దేవుని ఎదుట సాతాను అగుపరుచుకుని మరొక అవకాశం అడుగుతూ ఉన్నాడు, బేరమాడుతున్నాడు దేవునితో, ఇంకొక అవకాశమే నాకు, ఇంకొక అవకాశం ఇస్తే మళ్ళీ యోబు మీద నేను ఇంకొక ప్రయత్నం చేస్తానంటుంది, ఇంకొక అవకాశం. ఆ అవకాశంలో కూడా ఫెయిల్ అయ్యాడు. తన భార్య అంటుంది, ఇప్పటికీ నీ యథార్థం విడిచిపెట్టవా, దేవుని దూషించి చచ్చిపో. సింపుల్గా నవ్వుతో ఒకే మాట చెప్పాడు, దేవుడు యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకోనండి, ఆ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎప్పుడన్నా పొరపాటున ఆ మాట వచ్చిందని మనం నోటంటే ఎప్పుడన్నా పొరపాటును కానీ లేదు, చిన్నది మనం అనుకున్నట్టు జరగకపోతే మనం ఏం చేస్తున్నామంటే పాస్టర్ గారిని ఏం చేస్తున్నాం, దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం, లేకపోతే మన చుట్టుపక్కల వారిని నిందిస్తూ ఉంటాం, కుటుంబ సభ్యులు నిందిస్తూ ఉంటాం. ఇలాంటి శ్రమలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా మనము విశ్వాసంలో స్థిరులుగా మనము ఉండాలి. మన యొక్క దృష్టి ఎక్కడంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుకోవాలని యేసు వైపు చూడాలి. మనం ఏం చూస్తామంటే మనుషుల వైపు చూస్తూ ఉంటాం, నాకు ఈ సమయానికి ఎవరు సాయం చేస్తారా అని చూస్తూ ఉంటాం. ఒక ఎవరికో మనం వడ్డీ కట్టాలి,
ఆ వడ్డీ కట్టాలి, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఏదో చేయాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇమీడియట్గా వెంటనే చీటీలు వేసేవారు ఎక్కడున్నారో చూస్తాం, అప్పు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారో చూస్తాం. మనం ఒక 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసే కన్నా ముందు మనం ఇవన్నీ కూడా వెతుక్కుంటూ ఉంటాం కాదు. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మనము చేసిన పని ఏంటంటే దేవుని వైపు చూడాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపే మనం చూస్తూ మన యొక్క విశ్వాస పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలి. హల్లెలూయా. నిద్రపోతున్నా గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. ఎవరు నిద్రపోవటం లేదు, మంచిది. సో మనము క్రీస్తు యందు నిలిచి ఉండాలి అంటే కదల్చబడినటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అమ్మ మీరు రాసుకుంటే రాసుకోగలిగితే నోట్స్ రాసుకోండి. ఎందుకంటే ఇవి మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేటువంటి నియమాలు. మనము ఈ యొక్క విశ్వాస విషయంలో మనం చూసినట్లయితే అబ్రహాముని మనము చాలా ఒక మంచి ఉదాహరణగా మనం చూడవచ్చు. అబ్రహాముకు ఉన్నటువంటి మరొక పేరేంటండి? విశ్వాసులకు తండ్రి. అంటే ఆయన ఎంత నమ్మకస్తుడు, ఎంత నమ్మకం దేవుని నమ్మాడంటే చూడండి, ఆయన ఈ యెహోవా దేవుడు అంటే తెలియనప్పటికీ ఆయన ఎక్కడో ఒక కల్దీల దేశంలో ఉండి ఒక చంద్రుని అనేటువంటి దేవతను వారు విగ్రహ రూపంలో చేసి అక్కడ ఆ దేవతను ఆరాధించేటువంటి దేశంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు పిలిచి ఏమనంటే నీ యొక్క బంధువులను, నీ యొక్క కుటుంబస్తులను అందరిని విడిచి పెరుగుదల వెళ్ళు అని చెప్పన్నాడా? అన్నాడండి? లేదు. లేకపోతే భారతదేశం వెళ్ళు అని చెప్పన్నాడా? ఇస్రాయేల్ వెళ్ళు అని చెప్పన్నాడా? కనాన్ వెళ్ళమని చెప్పన్నాడా? మరి ఏమన్నాడు? నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఇదే స్థితిలో అబ్రహాము స్థానంలో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. మీరు ఖాళీ చేశారు, మొత్తం వ్యాన్లో ఎక్కించారు. వ్యాన్లో ఎక్కించిన తర్వాత వ్యాన్ డ్రైవర్ అడుగుతూ ఉన్నాడు, చుట్టుపక్కల అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని చెప్పని అడుగుతున్నాడు. ఏం చెప్తారు మీరు సమాధానానికి? మనం అసలు రిస్కే తీసుకోము. అసలు ఒకవేళ దేవుడు ఎక్కడికైనా వెళ్ళమన్నాడంటే ముందుగా మనమే వెళ్ళి అక్కడ నీళ్ళు వస్తున్నాయా లేదా, అక్కడ అన్నీ బాగున్నాయా లేదా, అక్కడికి వెళ్తే మన జగన్ గారు పెన్షన్ ఇస్తాడా లేదా, అక్కడ ఉంటే మనకు రేషన్ షాప్ దగ్గరగా ఉంటుందా లేదా, రేషన్ తెచ్చుకోవాలి కదా మరి వెళ్ళి, లేకపోతే నడిచి అన్నీ తెచ్చుకొని అన్నీ చేయాలి కదా. కిరాణా కొట్టు ఉందా లేదా, డీమార్ట్ ఉందా లేదా, ఇవి చూసుకుంటాం. కానీ అక్కడ అబ్రహాంకి ఎలాంటి ఐడియా కూడా లేదు ఎక్కడికి వెళ్ళాలో. ఒకటే మాట అన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు, అంతే. అయిపోయింది. అక్కడితో కన్వర్జేషన్ కట్ అయిపోయింది. దేవుడు ఆయనతో మాట్లాడడం ఆగిపోయింది, అంతే. ఆయన ఏం చేశాడు? విశ్వాసంతో తన కుటుంబంతో ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. వీళ్ళారా, అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి శ్రమలు వచ్చినప్పుడే కాదు, ప్రతి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసాన్ని ఇతరులకు చూపించేటువంటి భక్తిని మనం కలిగి ఉన్నాం. నన్ను తప్పుగా అనుకోకండి, కానీ చాలా మంది క్రైస్తవులు నేను చూసింది ఏంటంటే మనం ఇక్కడ చర్చలోనూ ఉంటాము, బయట పండగలు అయితే పండగల్లోనూ కూడా ఉంటాం. కాదు, మనము అనేకులకు మాదిరికరంగా ఉండడానికి పిలువబడేటువంటి మనము వారికి ఒక మాదిరిని చూపించాలి తప్ప సమయాన్ని బట్టి మనం అటు ఇటు మార్చుకునేటువంటి ఆ ఊసర వెళ్ళే స్థితిని మనం కలిగి ఉండదు. నేను ఇతరులతో కలవద్దని చెప్పి నేను చెప్పడం లేదు, కలవండి, చేయండి. కానీ విశ్వాస ప్రమాణానికి వచ్చినప్పటికీ నాకు దేవునికి మధ్యటువంటి సంబంధాన్ని నేను ఏమాత్రం పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. ఎందుకు చెప్పానండి హల్లెలూయా? మీరు నేను చెప్పానని చెప్పారా? కాదు, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను దేవునితో నాకున్నటువంటి సంబంధం విషయంలో వేరే ఏది కూడా నన్ను పక్కకి డివియేట్ చేయకూడదు, నన్ను పక్కకి తొలగించకూడదు. అది ఎలా అంటే నేను క్రీస్తునందు స్థిరులుగా నేను నిలబడినప్పుడే జరుగుతుంది.
బయట మనకంటే చిన్నవారు వారు ఉన్నతంగా జీవించవచ్చు, వారు మనకన్నా అభివృద్ధి చెందవచ్చు, వారు లేకపోతే ఇంకేదైనా కావచ్చు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తునందు మనకు నిత్య స్వాతంత్రం అనేది ఇవ్వబడి ఉంది. హల్లెలూయా. ఆ నిత్య స్వాతంత్రం అనేది ఈరోజు లోకానికి చాలా మందిలో లేదు. మనము ఆ స్వాతంత్రాన్ని కలిగి ఉన్నట్టు మనము ఆ క్రీస్తు మనము నిలిచి ఉండాలి. అది ఎలాగా అంటే విశ్వాసంలో మనము స్థిరులుగా ఉండాలి. రెండవది, మనము ఆయన ఏ విధంగా నిలిచి ఉండగలము అంటే వెలుగులో నడవటం ద్వారా, వాకింగ్ ఇన్ ద లైట్, వెలుగులో నడవటం ద్వారా. యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక చూసినట్లయితే అక్కడ యోహాను భక్తుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలో కనబడకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడుచున్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. చూడండి, 21వ వచనం చూసినట్లయితే సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపడినట్లు వెలుగునొద్దకు వచ్చును. యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు యోహాను సువార్తలో 1వ ఏంటంటే నేనే వెలుగునని చెప్పి అంటున్నాడు. ఆయనే వెలుగు. ఆయన వెలుగు అయినప్పుడు ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము, ఆయన శిష్యులుగా ఉన్నటువంటి మనము ఆ వెలుగు సంబంధులు అవుతూ ఉంటుంది. ఆ వెలుగు సంబంధమైనటువంటి మనము ఏ మాత్రము చీకట్లో నడవక వెలుగుని మనం అనుసరించాలి. దేని అనుసరించాలంటే మనము వెలుగును అనుసరించాలి. క్రీస్తే వెలుగు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు, అవునా కదా? తెలిసినప్పటికీ కూడా మనలో చాలా మంది గృహాల్లో ఇంకా చీకటి కనబడుతూ ఉంది. ఇదే బాధాకరమైన విషయం. అర్థమవుతుందని నేను చెప్పే మాట, క్రీస్తే వెలుగు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు అని చెప్పినటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ చాలా మంది ఆ సత్యం తెలిసినటువంటి జీవితాల్లో ఇంకా చీకటి ఉంటూ ఉన్నారు. యేసు ప్రభువారు పుట్టక ముందు ఆయన కూర్చున్నటువంటి ప్రవచనం, ఆయన పుట్టబోయేటప్పుడు ఆ సమయంలో చెప్పిన ప్రవచనం ఏంటంటే చీకటిలోను మరణఛాయలో ఉన్నటువంటి వారు గొప్ప వెలుగును చూశారు. క్రిస్మస్ టైంలో మన ఈ వాక్యాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే ఆయన యొక్క పుట్టుక ద్వారాగా అనేక మంది వెలుగును వారి జీవితంలో చూశారు. ఆయన తెలుసుకోవడం ద్వారాగా మనము ఆ వెలుగును చూసాం. కానీ ఆ వెలుగులో నడుస్తూ ఉన్నామా? ఆ వెలుగులోనే మన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? ఆ వెలుగులోనే మన యొక్క జీవితాలు ముందుకు కొనసాగుతూ ఉన్నాయా? ఆలోచన చేస్తే చాలా మంది లేదు అని చెప్తారు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో చూస్తుంది. మనమే చీకట్లో నడుస్తూ ఉండి మనం ఇంకొకరిని తప్పుపడుతూ ఉంటాం. సాతాను ఏదో చేసేసాడు అంటూ ఉన్నాం. సాతాను కాదని చేసేది. ముందు నేను వెలుగులో నడవటం నేర్చుకున్నాను. వెలుగు సంబంధిగా నేను ఉండటం నేర్చుకోవాలి. కానీ ఎవరో చేశారని చెప్పని వేరే వాళ్ళకి బ్లేమ్ చేయడం అనేది సరైనది కాదు. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఆ వెలుగును వెంబడించే వారిగా ఉండాలి. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనం. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనం. అయితే ఆ వెలుగులోనున్న ప్రకారము ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. చాలండి, ఇక్కడ చూడండి, అక్కడ ఏమంటున్నాడు 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో ఉన్న యెడల, మనము ఆ వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుమని చెప్పేసి అంటున్నాడు. అంటే మనం ఎప్పుడైతే ఆ వెలుగులో ఉంటామో అప్పుడు దేవునితో మనకు ఎలాంటి సంబంధం ఉంటుందండి? అన్యోన్య సహవాసం. ఈ అన్యోన్య సహవాసం ఎలా అంటే ఒక భార్యకు భర్తకు మధ్య ఉండేటువంటి సంబంధం చూడండి ఎంత
అలాంటి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుందో, లేదా తండ్రి తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి బంధం ఎలా ఉంటుందో అట్టి రీతిగా దేవునితో మన సంబంధం ఉంది. యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు, తండ్రి నీ యందు నేనును నా యందు నీవును ఐక్యమైనలాగున వీరును మన యందు ఐక్యమైందురు కాక అని చెప్పి అంటున్నాడు. అదే యోహాను సువార్తలో మనం చూస్తే, అంటే అక్కడ మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు తన తండ్రి యందు ఐక్యమై ఉన్నాడు. ఒక చక్కని సంబంధాన్ని తన తండ్రితో కలిగి ఉన్నాడు. సో మనము ఆయన బిడ్డలైనటువంటి మనము చేసిన పని ఏంటంటే ఆయనతో అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా చదవండి, కింద ఇంకా చదవండి. 8వ వచనం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందు మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూడండి, ఇక్కడ కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ 9వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఇది మనలో చాలా మందికి వచనం తెలుసుండవచ్చు. ఇక్కడ అంటున్నాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల. చూడండి, మనల్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? పాపములను ఒప్పుకోమంటున్నాడు. ఒక్క పని మనం చేయమంటున్నాడు. ఓకే, చదవన్నాము. ఆయన మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి. చూడండి, ఏం చేస్తారంటే ఆయన మనం ఒప్పుకుంటే క్షమిస్తాడు. మనం ఒప్పుకున్న దానికి ఆయన క్షమించేశారు, చెల్లైపోయింది. ఇంకేమంటున్నాడు? సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి, ఎప్పుడైతే మనం పాపాలను ఒప్పుకుంటామో యేసు ప్రభు వారు ఆ పాపాలను క్షమించడంతో పాటు మరి యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉంటుంది. అర్థమవుతుందండి? అక్కడ అంటున్నాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులు చేసుకున్నాడు. అంటే మనల్ని పరిపూర్ణంగా శుద్ధీకరిస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది కదండి? ఒక్కటే మనం చేస్తుంది, మనల్ని అడుగుతున్నాన్ని కూడా ఆయన ఒక్కటే, మీ పాపాన్ని మీరు ఒప్పుకోండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఏడో అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూడండి, ఇక్కడ కూడా మళ్ళా 2 చేస్తూ ఉన్నాడు. వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానని. ఇక్కడ పాపాన్ని క్షమించడం అనేటువంటి మాట కనుక మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో సమూయేలు ఇంచుమించు 6-7 సార్లు మా ప్రజల పాపాన్ని క్షమించు లేదా మా పాపాన్ని క్షమించు అని చెప్పనేసి అక్కడ ఆయన ప్రార్థనలో పదే పలుకుతూ ఉన్నాడు. ఆయన ఆ పలికినటువంటి ప్రార్థనకు సమాధానంగా దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు, నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకుని వారి చెడు మార్గములను విడిచి అనగా నేను వారి పాపములను క్షమించి. చూడండి, వారి పాపాలను క్షమించడంతోనే ఆగిపోలేదని వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని, స్వస్థతను వారి దేశానికి ఇస్తానని చెప్పాను. అక్కడేమన్నాడు, మీ పాపాలను క్షమించి మన సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తాను. దేవుడు ఎప్పుడైనా సరే మనము ఆయన మాట వినాలి, ఆయన చెప్పిన ప్రకారంగా మనం చేయాలని చెప్పి మనం నిర్ణయించుకున్నప్పుడు దానితో పాటు ఆశీర్వాదాన్ని కూడా ఆయన పంపించబోతూ ఉన్నాం. అంటే ఆశీర్వాదం కోసం మనం చేయకూడదు, కానీ మనం ఎప్పుడైతే చేయడానికి తీర్మానం తీసుకుంటామో దేవుడు తప్పకుండా మనకు ఆశీర్వాదాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. దానికి మనం చేస్తుంది ఏంటంటే మన పాపాలను మనము. మీరు అన్నారు వెలుగులో నడవాలని చెప్పి అన్నారు, పాపం గురించి మాట్లాడుతున్నారు ఏంటని చెప్పి అనవచ్చు. చీకటి అంటే వెలుగులో జీవించడం లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనలో చాలా మంది ఎక్కడున్నాము?
పాపంలో ఉన్నాం. ఇంకా ఏదో పాపం మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నాం. దేవుడు తన బిడ్డలు ఎన్నడూ చీకట్లో నడవాలని ఆయన కోరుకోడు. ఎప్పటికీ ఆయన ప్రజలుగా ఉన్నటువంటి ఆయన బిడ్డలు వెలుగులో ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి, ఉన్నతమైన వారిగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పని ఆయన కోరుకుంటాడు. ఇశ్రాయేలు దేశాన్ని ఆయన ఒక ద్రాక్షవల్లితో పోలుస్తూ ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే ద్రాక్షవల్లి ఒక శ్రేష్టమైనది, ఒక అమూల్యమైనటువంటి ఒక చెట్టు అది. ఆ కాలంలో ద్రాక్షవల్లికి ఉన్నటువంటి ఆ ప్రాధాన్యతను బట్టి దేవుడు తన ప్రజలను ద్రాక్షవల్లితో సంబోధిస్తూ ఉన్నాడు. మనము ఆయన దృష్టిలో అంత ప్రశస్తమైన వారిగా మనం ఉన్నప్పుడు మనలో ఏమాత్రము కూడా చీకటి ఉండకూడదు. మన జీవితాలు ఎప్పుడు కూడా వెలుగులోనే నడవాలి తప్ప చీకటి క్రియలు మనలో ఏమాత్రము కూడా ఉండకూడదు. ఆ చీకటి సంబంధించిన క్రియలు చేసేటువంటి ఆ వ్యక్తికి మన జీవితంలో ఎలాంటి అధికారము లేదు అని మనమే వారికి దండేసి మరీ లోపలికి ఆహ్వానిస్తాం. ఏం చేస్తాం? దండేసి ఒక బొకే ఇచ్చి ఇంకేం వచ్చని వాటర్ బాటిల్ ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తాం. దా వచ్చి నాలో ఇంకా చీకటి చేయాలి, ఇంకా చీకటి చేయాలి. ఒక తప్పు చేస్తే ఆ తప్పు నుంచి ఇంకొక తప్పు మనం చీకటిలోకి వెళ్ళిపోతాం. ఆలోచించండి. దావీదు మహారాజు తప్పు చేసినప్పుడు ఆయన చేసినటువంటి మొట్టమొదటి పాపం ఏంటంటే ఒకటే. ఏంటా పాపం? అది మోహపు చూపు. బత్షెబా స్నానం చేస్తుంటే ఆయన మిద్ది మీదకి వెళ్ళి చూశాడు. ఒక్కటే చూపు. ఆ తప్పు ఏం చేసిందంటే, ఆ పాపం ఏం చేసిందంటే ఆయన్ని ఆ స్త్రీతో వ్యభిచారం చేయించి రెండో తప్పు జరుగుతుంది. ఆ తప్పుని కప్పుకొచ్చడానికి ఏం చేశాడంటే తన భర్త అయిన ఉరియాను చంపేశాడు. మర్డర్, నరహత్య జరిగింది. ముందు మొహపు చూపు, ఒక అడుగు వేశాడు. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చింది, 2 అడుగులు వేశాడు, వ్యభిచారం చేశాడు. ఇంకా పెద్ద ప్రమోషన్ వచ్చి నరహత్య చేశాడు. అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పాపంలో పడిపోవడం అంటే ఒకేసారి దూకి అందులో పడిపోము. ఒక్కొక్క స్టెప్, 1 స్టెప్ ఎట్ ఎ టైం. ఒక చిన్న తప్పు చేస్తాం, ఆ తప్పును కప్పుకొచ్చుకోవడం కోసం మళ్ళీ ఇంకోతాం, ఆ తప్పుతో మళ్ళీ ఇంకోతాం, ఆ తప్పుతో ఇంకో తప్పు, అలా పాపంలో మనము పడిపోతుంది. కాబట్టి చిన్న చిన్న పాపాలను కూడా ఏమాత్రం చులకనగా చూడాలి. మీరు అనుకోవచ్చు, ఒక అబద్ధమే కదా, మా ఆయనకి తెలియదులే, ఒక అబద్ధమే కదా, మా అమ్మ నాన్నకి తెలియదులే, ఆ కాలేజీ నుంచి వస్తా అలా ఇల్లు చేసిలే ఏం కాదు, ఇలా చేసిలే ఏం కాదు అనుకుంటే ఆ ఒక్క తప్పే తర్వాత మనము పెద్ద వెల చెల్లించడానికి మనం నడిపిస్తుంది. రాత్రికాల సమయంలో మనందరం కూడా ఆలోచించాలి. చిన్న చిటికడంత చీకటి మన జీవితంలోనికి మనం ఆహ్వానించామంటే మొత్తం మన శరీరం అంతటినీ కూడా చీకటి చేసేస్తుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము వెలుగు సంబంధులుగా ఉండి వెలుగులో నడవాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాం. ఈ ఉపవాసాన్ని మీరు ప్రతిష్ఠించుకుని 3 దినాల పాటు మీరు వాక్యాన్ని వింటూ మీ జీవితాన్ని ఆత్మీయంగా బలపరచుకోవాలని చెప్పి మీరు తీర్మానించుకున్నారు, మంచిదే. అయితే మీలో ఏదైనా చీకటి ఉన్నట్లయితే ఈ వాక్యము ఇంకా మంచి కన్నా ఇంకా మంచి వాక్యాలు మీరు ఉన్నా కానీ ఏమాత్రం కూడా ఫలింపనేది ఉంది. కారణం ఏంటంటే ఆ చీకటి మన వెలుగుని చూడనివ్వదు. ఆ చీకటి ఆ వెలుగుని చూడనివ్వకుండా మనోనేత్రాలు మూసివేయబోతుంది. కాబట్టి అలాంటి చీకటి ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే మనం విడిచిపెట్టి వెలుగు సంబంధులుగా మనం ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయదు. ఈ క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును కనుక మీరు వట్టి వారితో పాలివారై ఉండకూడదు. మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూడండి, ఇంతకు ముందు మనము చీకటి సంబంధులుగా ఉన్నాం, కానీ ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇంకా వెలుగు ఫలము
సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అనే వాటిలో కనబడుతున్నది. చూడండి, మనం వెలుగులో నడవటం అంటే ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాడు. వెలుగు ఫలం ఏంటంట? సమస్త విధములైన మంచితనం. మంచితనం ఉందండి మనలో. మనల్ని చూసి మన ఇంటి పక్క వారు మనం మంచి వాళ్ళమని చెప్పాలి, సాక్ష్యం ఇవ్వాలి. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఏ సంఘానికైనా వెళ్ళనివ్వండి, వారి సంఘాలకే వెళ్ళనివ్వనివ్వండి, కానీ మనల్ని కూర్చి వారు ఆ సహోదరి లేదా పలానా స్త్రీ మంచిది, పలానా ఆయన మంచివాడు అని చెప్పని మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. వెలుగు సంబంధిగా మనం ఉండాలంటే ఆ మంచితనము మనం కలిగి ఉండాలి. ఇంకేమంటున్నాడు? నీతి. ఇది చాలా ప్రాముఖ్యం. రైచియస్నెస్, నీతి కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కొన్ని మనల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ నీతిని మనం విడిచిపెట్టినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మూడవది ఏమంటున్నాడు? సత్యం. చాలా చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము సత్యమే మాట్లాడాలి తప్ప అసత్యాన్ని మాట్లాడాలి. ఈరోజు చూడండి, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, వాట్సాప్ అని, ఇంకా ఏవో సోషల్ మీడియా చూస్తే కానీ, న్యూస్లో చూస్తే కానీ, ఎక్కడ చూసినా కానీ తప్పుడు సమాచారం. ఆ తప్పుడు సమాచారంతో మతాల మధ్యలో విభేదాలు సృష్టిస్తూ ఉన్నారు. తప్పుడు సమాచారంతో కొన్ని ప్రాంతాల మధ్యలో విభేదాలు సృష్టిస్తూ ఉన్నారు. మనం ఏమాత్రం కూడా సత్యాన్ని కలిగి ఉండాలి తప్ప అసత్యానికి మనము పాత్రలే ఉండకూడదు. ఎందుకంటే అబద్ధానికి తండ్రి ఎవరండి? సాతాను. మన అబద్ధం ఆడామంటే మనం డైరెక్ట్గా చెప్తున్నా, నేనే నీ వారసుడు, నేనే నీ వారసుడు అని నేను చెప్తాను. దేవుని బిడ్డలుగా ఆయన అంటున్నాడు, నేనే మార్గము సత్యము అంటున్నాడు. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము సత్యాన్నే పలకాలి తప్ప అసత్యం అనేది మనకు ఒకటి వెంట రాకూడదు. అదే వెలుగు సంబంధమైనటువంటి జీవితం. మనము ఆయన ఎందుకు నిలిచి ఉండాలి అంటే మనం వెలుగులో జీవించాలి. ఆ వెలుగులో ఎలా జీవిస్తామో మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, సత్యం ఉండాలి. ఇవి కలిగి మనం జీవించినప్పుడు ఆ వెలుగు ఫలాన్ని ప్రజలు చూడగలుగుతుంది. అరే ఈ వ్యక్తిని మనము ఏ రకంగా కూడా ఆయన ఎక్కడ కూడా తప్పుపట్టలేమే అని చెప్పనేటువంటి రీతిగా మన గురించి సాక్ష్యం ఇవ్వగలరు. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించాలని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. మూడవది మనం దేవుని నిలిచి ఉండాలంటే మూడవ విషయం ఏంటంటే ప్రార్థన ద్వారాగా ఆయన యందు మనము నిలిచి ఉండగలం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుండు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే మన పాపాలను ఒప్పుకునేటువంటి ప్రార్థనే ఉండాలి. ఇక్కడ మీలోని ఎంతమంది నేను పాపిని కాదు నీతిమంతుడని చెప్పి చెప్పగలరు, నీతిమంతురాలని చెప్పి చెప్పగలరు? ఒక్క చేయను, ఒక్కరే. ప్లీజ్ మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, ఒక్కరైనా చేయొద్దండి. ఎత్తలేం కదా? నాలో పాపము లేదు అని చెప్పంటే కింద ఏమన్నాడు అంటే యోహాను భక్తుడు అబద్ధికులు అంటున్నాడు. అంటే మనము ఈ పతనమైన లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఏదో ఒక రీతిలో పాపం అనేది మనలో ఉంటూ ఉంటుంది. మనం పరిపూర్ణం కాలేము. కానీ అనుదినము మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మన పాపాన్ని మనము ఒప్పుకోవాలి. మన ప్రార్థనలో యూజువల్గా మనం చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంటే ఒక కిరాణా పట్టిలా ఉంటుంది. కిరాణా పట్టిలు ఏముంటాయి? కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కేజీలు ఇడ్లీనొక్క, కేజీ మినపప్పు, అలాగే మన లిస్ట్ ఉంటుంది. ప్రభా నాకు ఇది, నాకు అది, నాకు ఇది, నాకు ఇది, నాకు ఇది, నాకు ఇది, ఆమె. అంతే. మనకి ఏమున్నాయో అవసరాలు, ఆ అవసరాలు తీర్చుకోవటమే మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. కానీ మనము ఒప్పుకుని మన పాపాలను వెంటనే పశ్చాత్తాపడటం
మన ప్రార్థనలో నేర్చుకోవాలి. అనుదినము కూడా, ప్రతి దినము కూడా మన యొక్క పాపాల నిమిత్తం పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేయాలి. చూడండి, ఈ యొక్క ప్రార్థనలో యోబు నాకు చాలా బాగా నచ్చుతారు. తన కుమారులు, తన కుమార్తెలు వారందరూ కూడా విందు చేసుకుంటుంటారు ప్రతిరోజు. ఒకరోజు పెద్దన్నయ్య అయిపోయింది, నెక్స్ట్ రోజు చిన్నన్నయ్య, తర్వాత మూడో రోజు మూడో అన్నయ్య, తర్వాత అక్క, తర్వాత చెల్లి, తర్వాత ఇంకో చెల్లి. ఇలాగా వారు వంతులు వేసుకుని మొత్తం 7 రోజులకి 7 గంటల భోజనాలు చేస్తా బాగానే ఉన్నారు, తింటున్నారు, సుఖిస్తున్నారు, బాగానే ఉన్నారు. కానీ తన తండ్రి యొక్క ఆవేదన ఏంటంటే, వీళ్ళు ఇలా సుఖిస్తూ ఉన్నారు, రోజు బాగా మాంసం తింటా ఉన్నారు, బాగా కడుపు నిండుగా తింటా ఉన్నారు. ఈ కడుపు నిండిన తనంలో ఎక్కడైనా వారు దేవుడిని దూషిస్తారేమో అని చెప్పనేసి వాళ్ళు దూషించలేదండి. దూషించినట్లయితే బైబిల్ ఎక్కడ కూడా లేదు. కానీ తండ్రిగా తనకున్నటువంటి భయం ఏంటంటే, నా కొడుకులు నా కూతుర్లు ఏదైనా తప్పు చేస్తారేమో అని చెప్పనేసి వాళ్ళకంటే ముందుగా నేనేం చేస్తానంటే దేవునికి దహన బలిస్తూ ఉన్నాను. వాళ్ళు తప్పు చేయకుండానే వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తారేమో, వాళ్ళ పాపాన్ని క్షమించమని చెప్పని దేవునికి దహన బలిచ్చి ఆయన దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. ఈరోజు ఎంతమంది మన పాపాల నిమిత్తం మనం ప్రతి దినము ప్రార్థన చేయగలుగుతున్నాం? ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ దినము ఒక మంచి జీవితాన్ని జీవించడానికి కృపనే ఉన్నాను. సాయంకాల సమయం మరలా మనం ప్రార్థించే సమయానికి, ప్రభువా ఈ దినమంతా నీ కృపలో జీవించాను, ఒకవేళ ఈ పతనమైన లోకంలో నేను తప్పు చేసినట్లయితే నా పాపాన్ని క్షమించండి అని చెప్పడానికి ఒక్క క్షణం చాలు. మనం ఆ మాట అడగడానికి ఒక్క క్షణం చాలు. మనము హృదయపూర్వకంగా మాట అన్నప్పుడు దేవుడు తప్పకుండా నీ పాపాన్ని క్షమిస్తాడు. ఆయన ఏం అడగట్లేదు, ఆయన మనం ఏదో దహన బలి ఇవ్వమని చెప్పని, లేకపోతే అర్పణలు ఇవ్వమని చెప్పి అని అడగటం లేదు. ఒకటే, మన పాపాన్ని మనము ఒప్పుకోవాలి. మన పాపాన్ని మనం ఒప్పుకుంటే అక్కడే మనము పూర్తిగా విమోచన మనకు కలుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు చూస్తే అక్కడ పౌలు భక్తుడు కూడా అదే విషయాన్ని చెప్తూ ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని, ఆసక్తి విషయంలో మాంద్యుల కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చూడండి ఇక్కడ ఏమంటాడు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని చెప్పని చెప్తూ ఉన్నాడు. అదే పౌలు భక్తుడు మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16 చూసినట్లయితే మీరు ఎడతెగక ప్రార్థించండి అని చెప్పి అంటూ ఉన్నాడు. అదే ఆ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18 చూసినట్లయితే మీరు నిలకడగా ప్రార్థించండి అని చెప్పనేసి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అంటే మన ప్రార్థన జీవితం ఎప్పుడూ కూడా ఆయన మనము నిలకడగా స్థిరమైనటువంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి. 4వదిగా చివరిదిగా మనం చూసినట్లయితే మనము ఏ విధంగా క్రీస్తు యందు మనము నిలిచి ఉండగలము అంటే, 4వదిగా మనము ఆయన వాక్యం యందు మనము నిలిచి ఉండాలి. మనము క్రీస్తులో నిలిచి ఉండాలంటే ఎక్కడ మనం నిలిచి ఉండాలండి? ఆయన వాక్యం యందు మనము నిలిచి ఉండాలి. మొదటి కీర్తన ఎవరైనా చదువుతారండి? చూడకుండా సార్ చప్పట్లు కొట్టండమ్మా. ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ పెద్దలు కలిసిన వారు కాదు, మొత్తం పూర్తిగా చెప్పిన వాళ్ళు. చూడండి, అంటే అక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు,
దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించు ఆనందించేవాడు ధన్యుడు. ఎప్పుడంటే దివారాత్రం. ఏదో మనకు నచ్చినప్పుడు కాదు, మనకేదో శ్రమ వచ్చినప్పుడు కాదు, మనకేదో కష్టం వచ్చినప్పుడు కాదు, లేదా ఇంకొక సమయం లేదా ఆదివారం ఎలా పరిశుద్ధ దినం అని చెప్పి కథ కట్టుకుని చదవటం కాదు. దివారాత్రము అనే వాక్యాన్ని ధ్యానించాలి. అంటే లిటరల్గా మీరు నిద్రపోవడం మానేసి ధ్యానించమని చెప్పి చెప్పడం లేదు. అంటే మన యొక్క ఆసక్తి దేవుని వాక్యం పట్ల ఎలా ఉండాలంటే ఏ సమయంలోనే కానీ నేను వాక్యం చదవడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి తృష్ణ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాక్యాన్ని తెలుసుకుంటామో అక్కడ దేవుని మనం తెలుసుకుంటాము. హల్లెలూయా. ఏం తెలుసుకుంటామంటే వాక్యాన్ని తెలుసుకుంటే దేవుని తెలుసుకుంటాం. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే వాక్యాన్ని చదవాలి. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనము చదువుతామో దేవుని మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. బైబిల్ అనేది, ఈ మాట నేను ఎక్కడ సందర్భం వచ్చిన మాట చెప్తూ ఉంటాను. బైబిల్ అనేది మనకు ఒక అలంకారం కాదన్న. చాలా మంది ఏమనుకుంటారంటే నేను క్రైస్తవుని అని తెలియడానికి ఇక్కడ పెట్టుకుని వెళ్తాను, కొంచెం ఇక్కడ పెట్టుకుంటాను. అంటే ఇది ఒక అలంకారం. నన్ను నేను చూపించుకోవడానికి, నేను ఒక క్రైస్తవుని అని చెప్పి చూపించుకోవడానికి అలంకారం కోసం దేవుడు తన వాక్యాన్ని మనకి ఇవ్వలేదు. మనలో చాలా మంది ఇంట్లో కనుక చూస్తే ఒక్కొక్కరికి ఒకటి కన్నా ఎక్కువ బైబిల్స్ ఉంటాయి. అవునా కాదు? మా ఇంట్లో అయితే చాలా బైబిల్స్ ఉంటాయి. తెలుగు బైబిల్ మా భార్య అయితే ఏ అకేషన్ వచ్చినా కానీ బైబిలే ఉంటుంది, ఇంకేం కొను. ఇక్కడ ఉన్నాను మా మామయ్య గారు కావాలని అడగండి. ఏ అకేషన్ వచ్చినా, ఏప్రిల్లో మా పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి రోజు వస్తే దానికి ముందు రోజు మేము బయటకు వెళ్ళి తీసుకొస్తున్నాం. ఆ రోజు నాకు ఆర్డినేషన్ ఉంది. తీసుకొస్తుంటే నన్ను పని కట్టుకుని మా దగ్గర పెద్ద లగేజ్ ఉన్నాడు, ఇవన్నీ పట్టుకుని బుక్ స్టాల్కి తీసుకెళ్ళి ఏంటంటే బైబిల్ కనిపించింది. కృష్ణ బుక్ స్టాల్ తీసుకున్నారు. అంటే ఏదైనా అంటే ఒక ప్రత్యేకమైన అకేషన్ ఉన్నదంటే బైబిల్ దేవుని వాక్యాన్ని బహుమానంగా ఇవ్వాలి, మంచిది. సో ఇలాగా నా దగ్గర ఇంచుమించు తెలుగు బైబిల్ ఒక 5-6 దగ్గర ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ బైబిల్ అయితే లెక్కలేదు, చాలా బైబిల్స్ ఉంటాయి. సో ఈ బైబిల్ అన్నీ కూడా ఇలాగే మీలో చాలా మంది దగ్గర కూడా బైబిల్స్ ఉండొచ్చు. ఈ బైబిల్ అనేది ఏదో మనం ఒక కబోర్డ్లో పెట్టేసి ఆదివారం నాడు తీసుకుని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే పెట్టేయడానికి కాదని వాక్యం ఇవ్వబడింది. ప్రతి దినము కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం తినాలి. ఇర్మియా భక్తుడు ఏం చెప్తూ ఉన్నాడు? వాక్యాన్ని భుజించమని చెప్పంటూ ఉన్నాడు, తినమంటూ ఉన్నాడు. వాక్యాన్ని మనం తినాలి. ప్రతి దినము కూడా వాక్యాన్ని తినేటువంటి వారుగా ఉండాలి. ఆదివారం నాడు అందరం మన సంఘాలకు వెళ్తాం. సంఘాలకు వెళ్ళిన తర్వాత వాక్యం అయిపోగానే మాస్టర్ గారు లేకపోతే ఎవరో గెస్ట్ స్పీకర్ వచ్చారు, బాగా మాట్లాడారు, అది మాట్లాడి ఇది మాట్లాడి అనుకుంటాం. కానీ విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఒకసారి నెమరు వేసుకుంటామండి. ఆ సచ్చిగట్టమే పెద్ద గొప్ప విషయం. మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బైబిల్ పట్టుకుని కూర్చోవాలా? ఇంకా అని చెప్పాను కాదు. అపోస్తుల కార్యాల్లో ఒక సంఘం ఉంటుంది, బెరియా సంఘం, తీయకర్లకు. ఈ బెరియా సంఘాన్ని గురించి పౌలు భక్తులు చెప్తున్న అక్కడ లూకా భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, ఈ బెరియా సంఘస్థులంట చాలా ఉన్నతమైన వారు. అపోస్తులైన పౌలు చెప్పినటువంటి బోధ లేఖనానుసారంగా ఉందో లేదని చెప్పనేసి వారు లేఖనాలు పరిశోధించేవారు. ఎవరు ఇక్కడ మాట్లాడిన వ్యక్తి? ఎవరు? పౌలు భక్తుడు. పౌలుడు కనుక మనం చూసినట్లయితే ఆయన యూదా మత గ్రంథాల్లో ప్రావీణ్యతను పొందుకున్నటువంటి వ్యక్తి, చాలా ఉన్నతమైనటువంటి మత విలువల్ని కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన చెప్పినటువంటి మాటలు లేఖనానుసారంగా ఉన్నాయా లేదని చెప్పనేసి వారు బైబిల్ పరిశోధన చేస్తూ ఉండేవారు. అలాంటి క్రైస్తవులు కావాలి దేవుడు, అలాంటి బిడ్డలు కావాలి దేవుడికి. రోజు ఇలాంటి సమయాల్లో మనం చేసిన పని ఏంటంటే దేవుని వాక్యంలో నిలిచి ఉంటాం. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను.
ఒకరోజు అది డిసెంబర్ 31st నైట్. 31st నైట్ అంటే యూజువల్గా క్రైస్తవులు అందరూ కూడా సంఘానికి వెళ్తూ ఉన్నారు. అయితే ఒక కుటుంబం అంతా కూడా సంఘానికి వెళ్తూ ఉన్నారు. సంఘానికి వెళ్తూ ఉంటే ఆ కుటుంబ పెద్ద నేను రాను అని చెప్పి అంటూనే ఏదో చిన్న ఇంట్లో గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత ఏదైతేనో ఇంకా సంఘానికి వచ్చాడు. సంఘానికి వచ్చిన తర్వాత అయిపోయింది, 31st నైట్ అయిపోయింది, జనవరి 1st వచ్చింది, అందరూ విష్ చేసుకున్నారు, ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి మన్నాడు పొద్దున్న లేచి చూస్తులోకి ఈ ఇంటి పెద్దది ఆ అయ్యగారిది కళ్ళజోడు కనిపించట్లేదు. మొత్తం ఇల్లంతా జనరేట్ పెట్టారు కానీ కళ్ళజోడు దొరకలేదు. చూడు నేను చర్చికి రానంటే నువ్వు రమ్మని చెప్పి రా అని చెప్పి లాక్కి వెళ్ళావు, అక్కడికి వెళ్ళి నాకు కళ్ళజోడు పోయిందని చెప్పాను. కళ్ళజోడు పోయిందని చెప్పని చెప్పుకున్నాడు. కళ్ళజోడు కొనుక్కున్నాడు, ఆ కళ్ళజోడుతో నడిపిస్తూ ఉన్నాడు. మళ్ళీ సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ భార్య పిల్లలు నానా చర్చికి రా, ఏమండి చర్చికి రండి అంటే మళ్ళీ చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్ళిన తర్వాత ఆయన బైబిల్ ఓపెన్ చేసి చూస్తే గత సంవత్సరం పోయిన కళ్ళజోడు బైబిల్లో ఉంది. అంటే బైబిల్ తీయడానికి ఎంత టైం పట్టింది? సంవత్సరం పట్టింది. అర్థమవుతుంది కదా? అలాంటి క్రైస్తవులు ఈరోజు అలాంటి క్రైస్తవులు మనం బైబిల్ మనం జాగ్రత్తగా కాపాడుకోవటం కాదండి. మనం ప్రతి దినము కూడా ఆ వాక్యంలోంచి సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో అక్కడ మనం దేవుని ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో అక్కడ మన జీవిత విధానాన్ని నేర్చుకోగలుగుతాం. ఎప్పుడైతే వాక్యంలో మనం స్థిరంగా ఉంటామో మనం ఆయన ఎందు ఉంటాం. కాబట్టి ప్రియులారా, మనము వాక్యం అందు నిలిచి ఉంటే ఆయన ఎందు నిలిచి ఉంటాం. 4 విషయాలు చెప్పండి. ఎవరన్నా 4 విషయాలు టక్కటక్కమని చెప్తే నేను ముగిస్తాను. మొట్టమొదటిగా కదల్చబడిన విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది మనం వెలుగుగా నడవాలి. మూడవది ప్రార్థన. నాలుగవది వాక్యమందు నిలిచి ఉండాలి. ఈ సమయంలో ఒక ప్రశ్న, ఈ 4 ఏ ఒక్కటైనా మనం చేస్తూ ఉన్నాం? ఒక్కటైనా చేస్తూ ఉన్నాను? లేదా నేను వాక్యంలో నిలిచి ఉన్నాను, లేదా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రతిదినం నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, లేదా నేను వెలుగు సంబంధిగా నడుస్తున్నాను, నాలో చీకటి ఏమాత్రము లేదు, లేదా లేకపోతే నాలో కదల్చబడినటువంటి విశ్వాసము, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నేనేమాత్రము కూడా కదల్చబడను అనేటువంటి ఏదైనా ఒక్కటి మనలో ఉందా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం. ఈ ఉపవాస కూడికలు మనం పెట్టుకున్నది దేనికి అంటే ఏదో 10:30-11 గంటల కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు, ఏదో 3 రోజులు ఒక పండుగ చేసుకుని వెళ్ళిపోవడం కాదు. మన ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఆయన మీద నిలిచి ఉంటేనే. మామూలు ఫలింపు కాదంటే నన్ను ఏమంటున్నాడు? బహుగా ఫలిస్తారంట. ఆ బహుగా ఫలించేటువంటి పరిస్థితి మనకు కావాలి అంటే మనము ఆయన యందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా లేచి నిలబడి ఒకసారి మనం ఆయన యందు నిలిచి ఉండని కారణాన్ని బట్టి ఆయన క్షమించుకుని అడుగుతాం. ప్రభువా, నీ యందు నిలిచి ఉండమని నీవు అనేక సార్లు చెప్పావు, కానీ నీ యందు నిలిచి ఉండలేదు. మాలో చీకటి ఉన్నది, అవిశ్వాసం ఉన్నది, ప్రార్థన లేని జీవితం ఉన్నది, అలాగే ఏమాత్రం వాక్యాన్ని చదివిన అనుభవం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉంటే మేమేమాత్రము ఫలించలేదు. ఎందుకంటే మేము నీలో నిలిచి ఉండలేదు. ప్రభువా, నీలో నిలిచి ఉంటేనే మేము ఫలిస్తామని వాక్యం చెప్తున్నాయా? నేను నిలిచి ఉంటే కృపను మాకు ఇవ్వండి అని చెప్పి సాయంకాలం రాత్రికాల సమయంలో మనం ప్రభుని అడుగుతాం. ప్రభువా, నీ యందు నిలిచి ఉంటేనే ఈ బహుగా ఫలిస్తాను. నీ యందు ఉంటేనే ప్రభువా నాతో మాలో ఫలింపు ఉంటుంది. నీ యందు ఉంటేనే ప్రభువా మా జీవితంలో ఆశీర్వాదం చూడగలుగుతాం. నీ యందు నిలిచి ఉంటేనే ప్రభువా మా జీవితంలో దీవెనలు మీకు పొందుకోగలం. ప్రభువా, నీ యందు నిలిచి ఉంటేనే గొప్ప ఫలింపు కలిగినటువంటి జీవితాలు మేము జీవించగలుగుతాం. ప్రభువా, రాత్రికాల సమయంలో మీరు నిలిచి ఉంటే కృపను మాకు ఇవ్వండి అయ్యా. అయ్యోకున్న విశ్వాసం మాకు ఇవ్వండి ప్రభువా.
అబ్రహాముకున్న విశ్వాసం మాకు ఇవ్వండి ప్రభువా. కదల్చబడని విశ్వాసముతో ప్రభువా, విశ్వాస వీరుల వలె మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మా బంధువులు మమ్మల్ని నిందించని, మా స్నేహితులు మమ్మల్ని హేళన చేసినప్పటికీ కూడా విశ్వాసంలో మేము కదల్చబడిన వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. వెలుగు సంబంధులుగా మేము ఈ లోకంలో జీవించాలి ప్రభువా. ఏమాత్రము చీకటి మా జీవితాలను నాశనం చేయకుండా వెలుగు సంబంధమైన జీవితాన్ని మేము జీవించాలి ప్రభువా. ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి దినము ప్రభువా మా పాపాన్ని ఒప్పుకుని మమ్మల్ని మేము పరిశుద్ధులుగా ఉండేటువంటి కృపను మాకు ఇవ్వండి ప్రభువా. కృపను మాకు ఇవ్వండి ప్రభువా. నిత్యము నీ వాక్యములో బలపడే కృపనివ్వండి ప్రభువా. ఈ వాక్యం అందు నిలిచి ఉండే కృపను మాకు ఇవ్వండి ప్రభువా. అయా మేము నీ అందు నిలిచి ఉండి ఫలించాలని కోరుకుంటున్నావు తండ్రి. అట్టి ఫలింపు కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. వీళ్ళందరూ కూడా మనం ప్రార్థన చేద్దాం. మరికొద్ది సేపట్లో మనం ప్రార్థన ముగించుకోబోతూ ఉంటుండగా అందరం కూడా కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం. ఇది ఏ ఒక్కరి గురించో కాదు, కానీ నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి, నీ ఆత్మీయ జీవితం బలపరచడానికి గురించి ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. రాత్రికాల సమయంలో ప్రభు మీతో మాట్లాడినట్లయితే మీరు ఎక్కడ నిలిచి ఉండటం లేదు, ఏ భాగంగా మీరు నిలిచి ఉండటం లేదు, ఆ భాగాన్ని మీరు ప్రభుత్వం సమర్పించుకుని ప్రభా నేను నిలిచి ఉండే కృపను మాకు ఇవ్వండి అని చెప్పండి ప్రభుని అడుగుతాం. ప్రతి సందర్భంలో నోరు తెరిచి ప్రభుని అడుగుతాం. ప్రభువా నేను నిలిచి ఉండే కృపను ఇవ్వండి అని ప్రభుని అడుగుతాం. దేవుని సంగమా, ఇంతవరకు తన దాసుని దేవుడు నిలవబెట్టుకొని నీవు బహుగా ఫలించాలనే ఉద్దేశం చేత అనేకమైనటువంటి సంగతులు నీకు బోధించి ఉన్నాడు.